హాయ్ అందరికీ. ఈరోజు డిష్ అయితే గోంగూర పప్పు. ఇలా ఆకుకూరలు పప్పుతో కలిపి తీసుకోవడం ద్వారా చాలా మంచిది. అసలు ఆకుకూరలో ఉండే ఫైబర్, పప్పులో ఉండే ప్రోటీన్స్ కలిపి చాలా మన ఒంటికి చాలా మంచి చేస్తాయి. ఇలా పప్పు తీసుకోవడం ద్వారా విటమిన్ B6, విటమిన్ A చాలా మంచిగా మనకైతే అందుతాయి. దాంతోపాటు కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. సో దీనివల్ల బోన్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. పిల్లలకైతే చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పెట్టాలి. పిల్లలకి అని కాదు, మనకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. అసలు ఇలా గోంగూర పప్పు ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో విటమిన్ C ఎక్కువగా ఉండడం ద్వారా ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేసి వైట్ బ్లడ్ సెల్స్ని పెంచుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గోంగూర పప్పు ఖచ్చితంగా మనం వీక్లీ వన్స్ అయితే తినాల్సిందే. అండ్ ఇంకా ఇది బాడీని కూడా డిటాక్సిఫై చేస్తుంది. ఇంకా ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. మనము కంటిన్యూస్గా వీక్లీ అలా తీసుకోవడం ద్వారా. అండ్ మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది. గోంగూర అనే కాదు, ఆకుకూరలన్నీ కూడా చాలా మంచివి హెల్త్కి. మన హెయిర్ కూడా చాలా, అంటే హెయిర్ ఊరికే రాలిపోయే వాళ్ళు కూడా వీక్లీ ఒక 2-3 టైమ్స్, ఒకటే కాకుండా అలా రకరకాలుగా ఆకుకూరలు తీసుకోవడం ద్వారా హెయిర్కి కూడా చాలా మంచిది. స్కిన్ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని కంటిన్యూస్గా మాత్రం తీసుకోకండి. ఏది హెల్తీ ఫుడ్ అయినా సరే మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటేనే మనకి హెల్త్కి మంచిది. ఎక్స్ట్రా తీసుకోవడం ద్వారా కూడా హెల్త్ని పాడు చేస్తుంటుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం, ఇలా హెల్తీ ఫుడ్స్, హెల్త్ గురించి మంచి మంచి కంటెంట్ కోసం అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీకు వస్తాయి. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీరు ఈ వీక్లో గోంగూరతో చేసిన రెసిపీస్ తిన్నారో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.